హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ట్రావెల్ బ్లాగ్. 9 months బేబీతో మేము వన్ డేలో తిరుమల దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి. వన్ డేలో ఎలా కంప్లీట్ చేసాం ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ మేము వందే భారత్లో స్టార్ట్ అయ్యాం. వన్ డే బిఫోర్ బుక్ చేసుకున్నాం. నాకైతే టికెట్స్ దొరికాయి. సో మేము టికెట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఫుడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఒకరికి వెజ్ అండ్ ఇంకొకరికి నాన్ వెజ్ అలా సెలెక్ట్ చేసుకున్నాం. సో మాకు ట్రైన్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి టీ తీసుకొచ్చారు. ఎలా ఇచ్చారంటే ఒక ఇన్స్టెంట్ టీ ప్యాకెట్, బిస్కెట్ ప్లస్ హాట్ వాటర్ ఇచ్చారు. కప్లో మిక్స్ చేసుకొని మనం తాగేయాలి. ఇది అయితే ఓకే, నాట్ బ్యాడ్. నార్మల్ టీ లాగైతే లేదు. తర్వాత 8 or 8:30కి అలాగా బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. బ్రెడ్ జామ్, కప్ కేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఇచ్చారు. ఇది నాన్ వెజ్ ఆప్షన్. అండ్ వెజ్ వచ్చేసి మనకి ఇడ్లీ అండ్ వడ ఇచ్చారనమాట మాకు. అండ్ తర్వాత మాకు మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా ఇంకొక కప్ కేక్ కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్స్ కామన్, అందరికీ ఇస్తున్నారు. అండ్ తర్వాత 12కి అలాగా లంచ్ ఇచ్చారు. రైస్, కర్రీ, పప్పు, పెరుగు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్, రోటీ, అండ్ వెజ్ వాళ్ళకైతే పన్నీర్, రోటీ ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట. అండ్ ఇది మా లంచ్. సో ఇది మాకు వందే భారత్ జర్నీలో లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మేము అలాంగ్ 2 or 2:30కి అలాగా తిరుపతిలో దిగిపోయాం అనమాట. దిగిన తర్వాత డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళలేదు మేము. తిరుపతిలోనే ఒక దగ్గర రూమ్ తీసుకున్నాము. రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఒక రూమ్ తీసుకొని ఇంకా అక్కడే ఫ్రెష్ అయ్యి అప్పుడు స్టార్ట్ అవుదామని వెళ్ళామన్నమాట. సో ఇది మా విండోలో నుంచి అవుట్ సైడ్ వ్యూ. మనకి గోవిందరాజు స్వామి కోనేరు అంటారు కదా, సో అదనమాట. దానికి అక్కడే తీసుకున్నాం మేము రూము. సో ఫ్రెష్ అయ్యి మేము రైల్వే స్టేషన్ నుంచి బస్సెస్ ఉంటాయి కదా తిరుమలకి, సో అందులో మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము తిరుమల రీచ్ అయిన తర్వాత ఫస్ట్ పుష్కరిణి దగ్గరికి వెళ్ళాము. అండ్ తర్వాత పక్కనే వరాహ నరసింహస్వామి ఉన్నారు కదా, సో అక్కడ దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికని మేము బేబీతో వచ్చాము కాబట్టి సుపదం ఎంట్రీ సైడ్ వచ్చామన్నమాట. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట సుపదం ఎంట్రీ. సో మేము సుపదం ఎంట్రీలోకి వెళ్ళాము. లగేజ్ అండ్ ఫోన్స్ మనం కౌంటర్లో ఇచ్చేయాలి, సో అక్కడ ఇచ్చేసామన్నమాట. మేము 9 months బేబీతో వెళ్ళాము కాబట్టి మాకు ఫ్రీ దర్శనం. సో మేము బేబీ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ అండ్ పేరెంట్స్ ఆధార్ పట్టుకొని వెళ్ళాలి. సో అక్కడ మదర్ ఆధార్ అండ్ బేబీది డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు, లోపలికి ఎంట్రీ చేస్తారు. అండ్ మనం బేబీతో వెళ్తున్నాం కాబట్టి ప్లాన్డ్గానే మనం బేబీ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారీ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే అక్కడ లోపల టైం కూడా పట్టొచ్చు. మాకైతే 1.5 hours పట్టింది. మేము బేబీ థింగ్స్ అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళామన్నమాట. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసరికి బయట స్వామివారి ఊరేగింపు అవుతుంది వాళ్ళ వీధుల్లో. సో కాసేపు అక్కడ ఉండి అలా చూసేసాం. మేము తీసేసరికి లాస్ట్ అయిపోయింది, పుష్కరిణి దగ్గరికి వచ్చి ఎండ్ అయిపోయింది. తర్వాత అక్కడే కూర్చున్నాం కాసేపు. నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా తిరుమలలో, సో అలా చూస్తూ ఉండిపోయాము. ఎక్కడ చూసినా లైటింగ్స్ అన్నమాట పుష్కరిణి దగ్గర. ఇక్కడ కళావేదిక దగ్గర స్వామివారి కీర్తనలు చేస్తున్నారన్నమాట. సో కీర్తనలు అలా వింటూ కాసేపు కూర్చున్నాం. ఇంకా రిటర్న్ జర్నీ గురించి గుర్తొచ్చి మేము మళ్ళీ మా రూమ్ దగ్గరికి వచ్చామన్నమాట. సో రూమ్ దగ్గరికి వచ్చేసరికి తిరుపతికి కింద మా గోవిందరాజు స్వామి తెప్పోత్సవాలు జరుగుతున్నాయి కోనేరులో. సో మేము అక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసి అక్కడ కూర్చున్నాం కాసేపు. నాకైతే తెప్పోత్సవాలు ఎందుకు చేస్తారో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. మా రిటర్న్ జర్నీ బస్ జర్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ కూర్చున్నప్పుడే మేము బస్సు బుక్ చేసుకున్నాము. మా తిరుపతి బస్ స్టాప్ నుంచి బుక్ చేసుకున్నాం. సో ఇక్కడే డిన్నర్ చేసేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అలా మేము హైదరాబాద్కి వచ్చేసాం. ఇలా మేము మా వన్ డేలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట బేబీతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.